హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం శ్రీవల్లితో, చూడు మమ్మీ, నువ్వు ఇప్పుడు వెంటనే చందుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, ఇక జరిగేదంతా నేను చూసుకుంటాను అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, ఎట్టా అమ్మా, ఇప్పుడు బావ ఇక్కడికి వస్తే మన నిజస్వరూపం తెలిసిపోతుంది కదా అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు భాగ్యం, లేదమ్మీ, ఇక్కడికి కాదు, గుడికి రమ్మని చెప్పు, గుడిలో మాట్లాడదాం అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అని చెప్పి తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో చందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు బావా, నీతో కాస్త మాట్లాడాలి, నువ్వు ఒకసారి గుడికి వస్తావా అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు చందు, ఇప్పుడా, ఈ టైంలో గుడికా, నాన్నగారేమనుకుంటారో అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ప్లీజ్ ఒకసారి గుడికి రావా అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే అప్పుడు చందు, సరే శ్రీవల్లి, వెంటనే వస్తాను అని చెప్పి ఇక చందు గుడికి వెళ్తాడు. ఇక భాగ్యం కూడా అందరూ గుడికి వస్తారు. ఇక భాగ్యం ఒక చోట నిలబడి, చూడమ్మి, ఇప్పుడు నేను గుడికి వస్తే అల్లుడి గారికి డౌట్ వస్తుంది, నువ్వు వెళ్ళి అల్లుడితో మాట్లాడు, కాసేపటి తర్వాత నేను వస్తాను అని చెప్పి ఇక భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి చందు దగ్గరికి వెళ్తుంది. ఏంటి బావా, ఇప్పుడు రమ్మన్నందుకు కోపంగా ఉందా అనగానే అప్పుడు చందు, లేదు శ్రీవల్లి, చెప్పు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, పూజ చేయించుకున్న తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం పద అని చెప్పి ఇక శ్రీవల్లి చందు ఇద్దరూ కూడా గుడిలోకి వెళ్ళి పూజారి గారి చేత పూజ చేయించుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇక ఇంకొక పూజారి అదే గుడికి వస్తారు. ఇక పూజారి ఇంకొక అతను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీవల్లి పూజారి గారితో, చూడండి పూజారి గారు, మా ఇద్దరి పేరు మీద అర్చన చేయండి అని చెప్పగానే ఇక పూజారి చందు శ్రీవల్లి ఇద్దరి పేరు మీద అర్చన చేస్తారు. ఇక శ్రీవల్లిని చూసిన ఇంకొక పూజారి మాత్రం, ఇదేంటి, ఈ చందు ఈ అమ్మాయితో ఉన్నాడేంటి అని చెప్పి పూజారి వెంటనే చందు దగ్గరికి వచ్చి, చందు, ఈ అమ్మాయి నీకేమవుతుంది అనగానే అప్పుడు చందు, చూడు పూజారి గారు, ఈ అమ్మాయి శ్రీవల్లి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చందు చెప్తాడు. ఆ మాటలు విన్న అతను ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక చందు శ్రీవల్లి పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు పూజారులు కూడా వెంటనే చందు వైపు చూసి వెంటనే ఒక అతను, చూడు పూజారి గారు, అసలు ఈ చందు భాగ్యం కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే అప్పుడు ఆ పూజారి, ఏంటండి మీరు చెప్పేది, మీరు ఆ భాగ్యం ఊరు పూజారా అనగానే అప్పుడు అతను, అవునండి, నేను పెళ్ళిళ్ళ పేరైని, నేను పెళ్ళిళ్ళ సంబంధాలు కుదుర్చుతూ ఉంటాను, కానీ ఈ భాగ్యము ఆ రామరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేయడమేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే అప్పుడు పూజారి, అవునండి, భాగ్యం కూతురికి రామరాజు కొడుక్కి నిన్ననే ఇదే గుడిలో నిశ్చితార్థమైంది, ఇక రేపో మాపో పెళ్లి కూడా జరగబోతుంది, కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అనగానే అప్పుడు అతను, చూడండి, అసలు ఆ భాగ్యం రామరాజు కుటుంబాన్ని మోసం చేస్తుంది అని వేరొక పూజారి అనగానే అప్పుడు ఆ గుడిలో పూజారి, మరి ఈ భాగ్యము ఆస్తి అంతస్తులు ఏమీ లేవా, మరి ఆ రోజు డబ్బు నగలు ఉన్నవా ఆవిడలా మొత్తం తనే మెయింటైన్ చేస్తూ ఒక ఆ రామరాజు వాళ్ళని మోసం చేస్తుందేంటి అని పూజారి గారు అనేసరికి అప్పుడు అతను, అవును బాబు, ఆ భాగ్యంకి డబ్బు అంటే చాలా పిచ్చి, తన కూతుర్ని డబ్బున్న ఓ ఇంటి కోడల్ని చేయాలని తన ఆశ, అందుకే రామరాజు కుటుంబాన్ని మోసం చేస్తూ తన కూతుర్ని ఆ రామరాజు కొడుక్కిచ్చి అతని జీవితం నాశనం చేయాలని చూస్తుంది. ఎలాగైనా ఈ విషయం చందుతో చెప్పి ఈ భాగ్యం నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి ఇంకొక పూజారి అనగానే అప్పుడు ఆ పూజారి, నిజమేనండి, పదండి, వెంటనే మనం చందు దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెడదాం అని పూజారి అనేసరికి అప్పుడు అతను, చూడండి, మీరేమొద్దు, నేను వెళ్ళి ఆ శ్రీవల్లి సంగతి చెప్తాను అని చెప్పి భాగ్యం ఊరు పూజారి ఇక చందు దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ చందు శ్రీవల్లి భాగ్యం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చిన పూజారిని చూసిన భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే చందు, పూజారి గారు
మీరా ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు భాగ్యం తన మనసులో ఇదేంటి ఈ పూజారి గారు చందుకి తెలుసా, అంటే ఇప్పుడు ఈ పూజారి మా గురించి నిజం చెప్తాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు పూజారి భాగ్యం గారు అసలు మీరు ఇక్కడున్నారేంటి అని ఏమీ తెలియనట్టే అడుగుతూ ఉంటాడు. అప్పుడు భాగ్యం అదే పూజారి గారు, నా కూతుర్ని ఈ చందు అనే అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నాను, ఇక రేపే పెళ్ళి అని భాగ్యం చెప్పగానే అప్పుడు పూజారి అవునా అని పూజారి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక అది గమనించిన చందు మాత్రం ఏంటి పూజారి గారు అలా మాట్లాడుతున్నారేంటి అనగానే అప్పుడు పూజారి చూడు చందు, ఈ భాగ్యం నిన్ను మోసం చేస్తుంది అని పూజారి చెప్పగానే ఇక చందుకి ఏమీ అర్థం కాదు. ఏంటి పూజారి గారు మీరు మాట్లాడేది అనేసరికి అప్పుడు పూజారి చూడు చందు, అసలు ఈ భాగ్యం ఎవరో తెలుసా, మా ఊర్లో ఇడ్లీ బోండాలు అమ్ముకుంటూ బ్రతికే వాళ్ళు, ఇల్లు కూడా లేదు, తను ఒక అద్దె ఇంట్లో ఉంటుంది, ఇక ఇళ్లకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అని పూజారి గారు చెప్పగానే అప్పుడు చందు ఒక్కసారి స్టన్ అవుతాడు. అదేంటి పూజారి వాళ్ళకి ఫైనాన్స్ వ్యాపారాలు కూడా ఉన్నాయట అనగానే అప్పుడు పూజారి ఫైనాన్స్ వ్యాపారాలా, ఇంకేమన్నా వాళ్ళకి తినడానికే తిండి కూడా సరిగా లేదు, అలాంటి ఈ భాగ్యానికి వ్యాపారాలు సొంత ఇండ్లు భూములు ఉన్నాయా, ఎవరు చెప్పారు, ఈ భాగ్యం నిన్ను మీ నాన్నని మోసం చేస్తుంది, చూడు ఈ భాగ్యం తన కూతుర్ని గొప్పింటి కోడల్ని చేయాలని మీతో నాటకమాడుతుంది, చూడండి మీరు అనుకున్నంత వీళ్ళేమీ మంచివాళ్ళు కాదు, ఈ భాగ్యం అందరినీ మోసం చేస్తుంది, ఇక భాగ్యం కూతురు మీ ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇక గొడవలే, మీ ఇల్లు రెండు ముక్కలుగా చీలిపోతుంది, నేను చెప్పింది వినండి చందు గారు, ఎందుకంటే ఆ రోజు పెళ్లి చూపుల కోసం మీ నాన్న నన్ను పిలిచి మా అబ్బాయిలు మంచివాళ్ళు, వాళ్ళకి మంచి అమ్మాయిలనిచ్చి పెళ్లి చేయాలని చెప్పారు, అందుకే నీ జీవితం నాశనం కాకూడదనే నేను ఈ నిజాన్ని మీతో చెప్తున్నాను అని చెప్పి ఇక పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చందు మాత్రం అవునా నిజం చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ బాధపడుతూ అవును బావా, పూజారి గారు చెప్పింది నిజమే, కానీ ఆ నిజం మీతో చెప్తానని నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మా అమ్మ మాత్రం నా నోరు తెరవనివ్వలేదు, మమ్మల్ని క్షమించు బావా అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మోసం చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ మీరు మమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేయాలని చూశారు, చూడు మా నాన్నకు డబ్బు ఆశతో సంబంధం లేదు, మంచి గుణం మంచివారై ఉంటే చాలు, పేదింటి అమ్మాయినైనా నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ అలాంటిది మా నాన్నని మోసం చేశారు, ఇక మీకు మాకు ఎలాంటి సంబంధము లేదు, ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఇక చందు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి వెంటనే చందు దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చూడు బావా మమ్మల్ని క్షమించు, ఇక ఈ నిజం మావయ్య దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి మేము చేసింది తప్పేనని మావయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాం, కానీ ఈ పెళ్లి జరగదని మాత్రం చెప్పొద్దు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు లేదు, ఇక ఈ పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నా నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీ అమ్మ ఏం మాట్లాడింది, ఏంటన్నయ్య ఆడపిల్లనిచ్చే ఇల్లు కదా, నేను అన్నీ చూసి ఇవ్వాలి కదా అని ఏదేదో నీతులు మాట్లాడింది కదా, మరి ఇప్పుడు ఏమైంది, మీరు మోసం చేసినప్పుడు అవన్నీ మీ అమ్మకు గుర్తు రాలేదా, ఆ రోజు మా నాన్ననే నిందించింది కదా అని చెప్పి ఇక చందు చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక భాగ్యం శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భాగ్యం మాత్రం ఏంటి ఆ పూజారి ఇక్కడికి వచ్చి మన ప్లాన్ని మొత్తం నాశనం చేశాడు, ఇక 2 రోజులైతే నీ పెళ్ళి అయిపోయేది, అలాంటిది పూజారి చందుకి నిజం చెప్పి ఈ పెళ్ళి జరగకుండా చేశాడు అని భాగ్యం అనేసరికి అప్పుడు శ్రీవల్లి ఇదంతా నీ వల్లే ఈ పెళ్ళి ఆగిపోయింది, ఆ రోజే మనకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అని మనం భేదవాళ్ళమని మావయ్యకి చెప్పుంటే ఈ పెళ్ళికి ఒప్పుకునేవాడు కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం అది కాదే నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గుడిలో పూజారి ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చంప పగలగొట్టిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.